హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి వరల్డ్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ బేబీకార్న్ బిర్యానీ. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ప్రెషర్ కుక్కర్లోనే క్విక్గా వెరీ టేస్టీగా ఈ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. బేబీకార్న్ బిర్యానీ తయారీ కోసం ముందుగా మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దీనిలో మనం 2 టేబుల్ స్పూన్ల నూనె అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. నూనె అలాగే నెయ్యి రెండింటిని వేయడం వల్ల బిర్యానీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. నూనె వేడైన తర్వాత దీనిలో మనం హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు మనం దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాం. చూడండి, కాసేపట్లో ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు దీనిలో మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తరిగిన 1 టొమాటో అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగును కూడా వేసుకుని దీనిలోనే నేను 2 టేబుల్ స్పూన్ల వరకు గ్రీన్ పీస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని టొమాటోలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, కాసేపట్లో టొమాటోలు ఎంత చక్కగా మగ్గాయో. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకుందాం. ఈ మసాలాలన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని దీంట్లో మనం బేబీకార్న్ని యాడ్ చేసుకోవాలి. నేను 250 గ్రామ్స్ బేబీకార్న్ తీసుకున్నానండి. వీటిని కడుక్కుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ముక్కల్ని యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ బేబీకార్న్ ముక్కలకు బాగా పట్టేటట్లుగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకుని దీనిలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ కప్పుతో 1.5 కప్పుల నార్మల్ రైస్ తీసుకున్నానండి. 1.5 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంతా ఒకసారి కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకుని దీనిలోనే మరికొంచెం పుదీనాను యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకుని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ముందుగా కడిగి పెట్టుకున్న 1.5 కప్పుల రైస్ని యాడ్ చేసుకుని అంతా కలిసేటట్లుగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. చూడండి, మన బిర్యానీ ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. దీన్ని మనం వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రుచికరమైన బేబీకార్న్ బిర్యానీని తయారు చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని బిర్యానీ రెసిపీస్ని ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లహరి వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.